ముట్టకముందు నాన్నోళ్ళు కోటీశ్వరులే. కాకపోతే మేము ముట్టేటప్పటికి ఏమీ లేవు. నార్మల్గా బ్రతుకుతున్నాం. నాన్న కొట్లో గుమస్తా చేసేవాళ్ళు. నేను చదువుకునేటటువంటి సందర్భంలో ఏదన్నా క్యారేజ్ తీసుకెళ్ళడమో లేకపోతే ఏదన్నా డబ్బులు అవసరమయ్యి షాప్ దగ్గరికి వెళ్తే అక్కడ ఈయన మూటలు తీసుకెళ్లే పనులు ఇవన్నీ చేస్తా, కాటాలు వేసే పనులు అవి చేస్తా. అక్కడ ఒక అతన్ని చూపెట్టేవాళ్ళు. అకౌంట్ రాస్తూ ఉంటాడు అతను. నువ్వు చదువుకుంటే అట్లాగా గౌరవం ఉంటుంది అంటే షాప్ యజమాని దగ్గర అతను గౌరవించబడతాడు ఎప్పుడైనా సరే. అకౌంటెంట్ యజమాని ఇక్కడ కూర్చుంటే ఆయన పక్కన ఇక్కడ కూర్చునేటటువంటి అవకాశం అతనికి ఉంటుంది. టీలు ఇప్పించి స్వీట్లు తెప్పించి అతనితో పాజిటివ్గా మాట్లాడుకుని లెక్కలు చెప్పి రాయించుకుంటారు అనమాట. నువ్వు అట్లా చదువుకోవాలనేవాళ్ళు. ఏంటి ఆ చదువు అంటే బీకామ్ అంటే కామర్స్ అని చెప్పాడు. అందుకని నేను ఇంటర్మీడియట్లో అప్పట్లో ఇప్పటికి మళ్ళీ ఎంత పెద్ద అవగాహనలు ఎక్కడ ఉన్నాయి. ఏది ఏం చదవాలని నేర్పేవాళ్ళు అంత పెద్ద ప్రపంచం లేదు మనకి. కాబట్టి నాన్నకి ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనల్ని అందులో చదవమని చెప్పినటువంటి పరిస్థితి. ఇంటర్లో సిఈసి కానీ బీకామ్ తీసుకోవడం కానీ ఇవన్నీ జరిగిపోయినాయి. అంటే అది గొప్పగా అకౌంట్స్ కనిపించేది. ఎందుకని వీళ్ళు షాప్లో గుమస్తాగా పనిచేస్తారు, రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా మూటలు మోస్తున్నా ఇవన్నీ చేస్తే 800 రూపాయలు వచ్చితే డబ్బులు, డిగ్రీ టైంకి 1200 రూపాయలు వచ్చినాయి అనుకుంటా ఆయనకి. అదే వీళ్ళు ఒక్కొక్క షాప్లో రాస్తే ఒక్కొక్క షాప్ వాళ్ళు 500 ఇచ్చేవాళ్ళు. ఆయన వారంలో వచ్చేటప్పటికి 10 షాపులో పనిచేసేవాడు. 10 500 5,000 రూపాయలు నెలకి. అది లెక్క అని చెప్పేవాళ్ళు అనమాట. అలాగ మంచిగా ఉంటుంది లైఫ్ అనేటటువంటి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు అకౌంటెంట్ల కడుపు కొట్టేస్తున్నటువంటి కొత్త టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడు బ్యాంకింగ్లో మనం కనుక నెట్ బ్యాంకింగ్లో మనం డైరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ ఫిల్లింగ్ చేసేసుకోవచ్చు. సరే చాలామంది పట్టించుకోవట్లేదు కాబట్టి నడవట్లేదు, ఆడిటర్ దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి. నేనైతే ఆడిటర్ని ఇష్టపడతా, ఆడిటర్కే ఇస్తా నా డాక్యుమెంట్లని కూడా. ఆడిటర్ చెప్పినట్టే కట్టేస్తా ఎప్పటికప్పుడు ట్యాక్స్. ఇంకా విడిగా నేనేం చూజ్ చేసుకోను అనమాట. ఎగ్గొట్టేటట్టు చూడమని కానీ కూడా ఏం చెప్పను. ఎంత అంటే అంత కట్టేద్దామండి అంట. ఎందుకంటే ఎప్పుడైతే పన్ను సక్రమంగా కట్టేస్తాం ప్రశాంతంగా ఉంటుంది. పన్ను కట్టడం బాధాకరమే. ఎందుకంటే మనం కష్టపడే డబ్బుల్లో నుంచి తీసి ఇవ్వడం, ఆల్రెడీ కొనేదానికి తినేదానికి అన్నిటికీ ట్యాక్స్ కడతాం. ఇక సంపాదించుకునేటువంటి దాంట్లో మనం ఏం పారిశ్రామికవేత్తలం కాదు, లేకపోతే ఇదిగా మన వర్క్తో సర్వీస్ యాక్ట్ దీన్ని సర్వీస్ సెక్టర్ అనే కదా అనేది. దీని మీద వచ్చేటటువంటి దాంట్లో మళ్ళీ పన్ను కట్టడం అన్నప్పుడు అంత బాధ అనిపిస్తుంది. కానీ తప్పదు. ఎందుకంటే ఈ సొసైటీ బాగుపడాలా, రోడ్లు వేయాలా, సెక్యూరిటీ ఉండాలా, దేశానికి అన్నిటి రుచి తప్పదు, అవసరం. అది కొంత తగ్గితే బెటర్ అనుకుంటాం కానీ ఎగగొట్టాలి అనేటటువంటి ఆలోచన అయితే ఉండదు. కట్టేద్దాం అనుకుంటా. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సిన, ఇప్పుడు జియో వాడు ఒక కొత్త టెక్నాలజీ తీసుకొచ్చాడు. సెల్ఫ్ ఫిల్లింగ్. వాడు ఒక ఫార్మేట్ ఇచ్చేస్తాడు, మన దగ్గర ఉన్న డీటెయిల్స్ అన్ని అందులో ఫిల్ చేసేస్తే 24 రూపాయలట ఐటీ రిటర్న్. అదే మన డాక్యుమెంట్లు వాడికి ఇచ్చేసేసి వాడే మనకి ఫైనల్ రిపోర్ట్ ఇస్తే 999 రూపాయలు, అంటే 1000 రూపాయలు. అంటే ఇక్కడ నిదానంగా ఇది అలవాటు పడితే వాళ్ళకి కడుపు కొట్టినట్టు అవుతుంది. ఏది ఆడిటర్లకి, వీళ్ళకి, అకౌంట్స్ సిబ్బందికి. అయితే అప్పుడు వాళ్ళు సర్వైవ్ కావాలంటే ఏం చేయాలా? వీళ్ళు పన్నులు ఈ ఆన్లైన్ సిస్టమ్ని వాడకుండా బయట చేసేటటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి. అంటే అప్పుడు వీళ్ళకి బెనిఫిట్ అయితేనే కదా వాళ్ళ దగ్గర చేసుకునే. అప్పుడు ఏం చేయాలి? పన్ను ఎగ్గొట్టడం ఎట్లాగో వాళ్ళు నేర్పాలి. అది పెద్ద తలనొప్పి అవుతుంది. అప్పుడు దేశానికి మంచిది కాదు. ఓవరాల్గా ఇదివరకు గనక ఈ సెల్ ఫోన్లు వచ్చాక, ఇదివరకటి రోజుల్లో కాయిన్ బాక్స్ ఫోన్లు, తర్వాతన ఫోన్ బూతులు ఉండే, అవన్నీ గాలికి వెళ్ళిపోయినాయి. అంటే ఒక కొత్తది వచ్చినప్పుడు ఇంక కొన్ని ఉపాధులు కోల్పోతుంటాయి. అట్లాంటి పరిస్థితులు అనమాట.